నిజమే. వైసీపీ ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం ఎట్లుందన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా చేశాడు, రాజశేఖర్ ఎలా చేశాడు, జగన్ ఎలా చేశాడు, బ్రహ్మాండం చేశాడు. ఏమడగమ్మా ఈరోజు ఎట్లుందంటే ఇసుకలో అంటే జగనే. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళలపైన ఆడబిడ్డలపైన అగత్యాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోతుందని అంబేద్కర్ ట్యాక్సీ వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ చేయడం కరెక్టేనంటారా? గురిగింద కింద సామెత ఉంటుంది చూసారా, ఆ సామెత తెలుసుకుంటే మంచిది. 4 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం, ఆ కూటమి ప్రభుత్వం అన్నారు అది కూడా 4 కలిసినా కూడా అన్నిటికీ కరువే. వాళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగినాయిగా, వాళ్ళు ఇలాగానే కాదు, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి అవి. అదైతే నాకు ఐడియా లేదు బస్, దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మహిళలపైన ఆడబిడ్డలపైన అగత్యాలు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రక్షణ లేకుండా పోతుందని అంబేద్కర్ ట్యాక్సీ వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ చేయడం కరెక్టేనంటారా? గురిగింద కింద సామెత ఉంటుంది చూసారా, ఆ సామెత తెలుసుకుంటే మంచిది. మొన్న ఎన్నుపోటు దినోత్సవంగా ప్రకటించే నిరసన కార్యక్రమం అవన్నీ వేస్ట్ అయింది. జగనన్న ప్రభుత్వంలో అసలు పరిపాలన మీద దృష్టి పెట్టాల, పోలీసు వ్యవస్థలంతా ఉపయోగించుకొని పరిపాలన చేశారు ఎక్కడికక్కడ. అది ఆడబిడ్డల పైన రక్షణ లేకుండా పోతుంది, ఎలా అంటారు అదుతప్పిపోతుంది అని చెప్పేసి వైసీపీ అంటున్నమాట. అది జనాభా చూస్తానే ఉన్నారుగా ఎవరి ప్రభుత్వంలో. ఇప్పుడు నిన్న కాకుండా మొన్న మన భువనేశ్వరమ్మ గారిని తిట్టారు, నిన్నేమో రాజధాని ఆడవాళ్ళని కించపరిచే విధంగా వేసేలని మాటలతో కొల్లబొడిచారు. వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటే వాళ్ళ భర్తలు ఎంత బాధపడుతుంటారు, అన్నదమ్ములు కానీ ఆడపడుచులు అన్నపడుచులు కానీ పిల్లలు ఎంత బాధపడుతుంటారు. అలాగే అనవచ్చా చెప్పండి? అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి, అక్రమ కేసులు పెట్టేసి జైలుకి పంపిస్తున్నారు. అక్రమ కేసులు అంటే వాళ్ళ పరిపాలనలో లేవా? అక్కడ ఆ పరిపాలనలో కూడా ఉన్నాయిగా. అక్రమ కేసులు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు, తప్పు లేదు. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అండి, దాంట్లో ఇదేముంది. మరి రేపు జగన్ పొదిలి వెళ్తున్నారు, పొగాకు రైతులకు అండగా ఉంటారు, ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోలేదని చెప్పేసి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే మంచిదేనండి. ఏమైనా అక్రమాలు చేస్తే ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెయ్యాలి. ఆయన అసలు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడే విధానమే చేయట్లేదు కదా. అంటే మాకు అసెంబ్లీకి వెళ్ళే స్థానం కల్పించట్లేదు. ప్రజలు కల్పించాలి, అది ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించాలండి. అంటే ఏ రాజ్యాంగంలో ఉంది ఇన్ని సీట్లు వస్తేనే వెళ్ళాలని చెప్పి? ఇప్పుడు 23 సీట్లు వస్తేనే తెలుగుదేశం గవర్నమెంట్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అప్పుడు మాట్లాడారు కదా. మాట్లాడారా లేదా? మరి ఇప్పుడు ఎలా అడుగుతారు ప్రతిపక్ష హోదా? అంటే ఒకవేళ మేము వెళ్ళినా సరే మాకు సమయం మైకులు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? వెళ్ళి చూడాలిగా, ముందు వెళ్ళి చూసి అది ప్రజలకు తెలియాలిగా. మా మైకులు కట్ చేస్తున్నారా బాబు, ఇదిరా మేము వెళ్తున్నా కానీ మాకు మైకులు ఇవ్వట్లేదు అని ప్రజలకు తెలియపరచాలిగా. ఆయన తెలియపరుస్తున్నారా? అసెంబ్లీకే వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రజలు గెలిపించారు, ప్రజల సమస్యల మీద పోరాడతారనే కదా 11 సీట్లు ఇచ్చినా కానీ వెళ్ళి మాట్లాడాలిగా. అది ఆయన చేస్తున్నారా? చేయట్లా. చేసి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడాలి. అప్పుడు ప్రజలు కూడా నెక్స్ట్ ఎలక్షన్లకి మన పక్షాన్ని నిలబడ్డారా అని ఏమైనా మార్పు వస్తే వస్తుంది. మేము అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు, బయట నుంచి పోరాడతాము అని చెప్పేసి కూడా అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నుంచి పోరాడితే ఎలా తెలుస్తుందండి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం పిలుపునిచ్చారు, రాష్ట్రంలో ఆడపిల్లలపైన అగత్యాలు దాడులు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి. నిజమేనంటారా? నిజమే. వైసీపీ ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం ఎట్లుందన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా చేశాడు, రాజశేఖర్ ఎలా చేశాడు, జగన్ ఎలా చేశాడు, బ్రహ్మాండం చేశాడు. ఏమడగమ్మా ఈరోజు ఎట్లుందంటే ఇసుకలో అంటే జగనే చేశాడు. జగన్ బంగారం చేశాడు. చాలా నా గొప్పటి గురించి ఎంత చెప్పాల్సిన అవసరం ఎంత చెప్పినా చాలు. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. మళ్ళీ వస్తాడని చెప్తున్నాడు. వస్తాడన్న ఏడవపోతాడన్నా, వస్తాడు, బంగారం చేస్తాడు, నెంబర్ 1 చేస్తాడు. ఎలా అనుకుంటున్నారు? 11 సీట్లకే పడిపోయింది కదా. అది ఏం చేస్తాం అన్న, జనం ఒకటే మన దేవుడి నిర్ణయం అన్నాడు, అది దేవుడి నిర్ణయం. అది బ్రహ్మాండం చేశాడు. ఏమాటగా మాట నెంబర్ 1. రేపు జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్తున్నారు, రైతులకి పొగాకు రైతులకి నష్టం జరిగిపోయింది, కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, వాళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నారు. ఏం మాట్లాడతాడు మనకేం తెలుసా? ఆయన ఏం మాట్లాడతాడు మనకు తెలియదుగా. నేనేం మాట్లాడుతుంది నీకేం తెలుసా? తెలియదుగా. సాయం అయితే చేస్తాడు. ఇట్లా మన ఫ్లెక్స్ వచ్చి మునిగిపోయింది, జగన్ వచ్చి చేసాడు లేదా? రిటర్న్ డ్యామ్ కట్టాడు, అది కట్టడం వల్ల సగం విజయవాడ మిగిలింది, అది కట్టకపోతే నాశనం అయిపోయేది అంతా. జగన్ నెంబర్ 1 చేశాడు. మాట మంచోడి గురించి మంచిగా చెప్తాడు, ఎన్నోడు సొమ్ము కొట్టాడుగా. ఆ నెంబర్ 1 జగన్ అన్న, నెంబర్ 1. ప్రతి ఒక్కడు కూడా తాగడం, ఆడపిల్లల్ని రేపు చేయటం,
పెళ్లి కాని పిల్లలు చదువుకునే పిల్లలు తీసుకెళ్ళిపోతే ఏ ప్రభుత్వం వస్తే ఏంటి వాళ్ళకి తల్లిదండ్రులకి ఎన్ని బాధలు ఉంటాయి? ఆ పిల్లలు అలా చేస్తే వాళ్ళకి మళ్ళీ మ్యారేజీలు అవుతాయా? వాళ్ళు కోట్లు కట్నం ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు. ఏదో అబ్బాయి దొరికితే చాలని అడుగు తినేవాడికైనా ఇచ్చేస్తున్నారు. ఆ అడుగు తినేవాడు కూడా విమర్శిస్తూ ఉంటే ఎవరికి సమాధానం చెబుతాం? అసలు కూటమి ప్రభుత్వం అంటే ఏంటి? 4 పార్టీలు కలుపుకొని చేస్తున్నారా? అర్థం కాకుండాను 4 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం అన్నారు, అది కూడా నలుగురు కలిసినా కూడా అన్నిటికీ కరువే. రేషన్ మొత్తం ఇంటి అవసరాలకి నిత్య అవసరాలు సామాన్లు మొత్తం ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? 5 కిలోల బియ్యం మనిషికి 1/2 కేజీ పంచుతారు డబ్బులు తీసుకుంటారా? బియ్యం ఫ్రీగా ఇస్తారు, గొడ్డు కూడా తింటారు. సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడపిల్లల పైన అఘాయిత్యాలు జరిగిపోతున్నాయని వైసీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వంలో కూడా జరిగినాయిగా, వాళ్ళు ఇలాగానే కాదు, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం వేస్ట్. మన వలన ఓపిక కూడా మనం కాపాడాలి, చేతన సహాయం చేయాలి. మరి రేపు జగన్మోహన్ రెడ్డి పొదులు చేస్తున్నారు, పొగాకు రైతులకు అండగా ఉంటాను, కూటమి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, నా పొగాకు రైతులు నష్టపోయి ఆయన అండగా ఉండక్కర్లా. ఆయన డబ్బులో 10% పంచినా చాలు జనాలకి, ఆయన దగ్గర ఉన్నదాంట్లో సరిపోద్ది. అంటే ప్రభుత్వం నుంచి ఏమి రాలేదు, వాళ్ళకి గిట్టుబాటు ధర రాకుండా ఎందుకుంటాయి? వస్తాయి, కాకపోతే అనుకున్నంత రావు. అనుకున్నంత కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చేస్తారు, చేయకుండా ఎవరు ఉండదు. ఆ ప్రభుత్వంలో చేశారు, ఈ ప్రభుత్వంలో చేస్తారు. సార్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపైన ఆడపిల్లలపైన అగత్యాలు జరుగుతున్నాయండి. అవగాహన లేదండి, కాకపోతే ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయండి. రోజు టీవీలో చూస్తున్నాం కదా, పాపం చాలామంది పిల్లలు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అంబేద్కర్ బొమ్మల వద్ద నిరసన పత్రాలు అందించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దాని ఐడియా లేదు. ఆయుష్మాన్ భా అని ప్రధానమంత్రి గారు 70 ఏళ్ళ తర్వాత వాళ్ళకి ఆయుష్మాన్ భా అని ఇచ్చారు, కార్డు అని ఇచ్చారు. అది డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా మా దగ్గర లేదు అంటున్నారు. ఎందుకని అది అర్థం కావట్లేదు. ఆయుష్మాన్ బాని 70 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ ఫ్రీ 5 లక్షల వరకు ఫ్రీ మెడిసిన్ అంటున్నారు. ఇంతవరకు ఏమీ హాస్పిటల్కి వెళ్తే అసలు మాకు రాలేదండి, ఇంతవరకు ఆ కార్డు వల్ల ఉపయోగం లేదండి అని అంటారు. అదేంటో కొద్దిగా పరిశీలి చేయి. రాష్ట్రంలో ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వైసీపీ మహిళల విభాగం, వైసీపీ తెలుగుదేశం ఏది కాదే ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు జరిగే దాని గురించి ఏదో కొంత సేఫ్ చేస్తున్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్, కొంచెంగా అనుకూలంగానే ఉంది జనాలకి. అది అగత్యాలు జరిగిపోతున్నాయి, ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదని వైసీపీ అంటున్నమాట. ప్రజలుగా మీరేమంటారు? అలాగేం లేదు, అలాగే మామూలుగానే ఉంది. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదంటాను. గత ప్రభుత్వం అంటే అది ప్రవేశపెట్టినవన్నీ ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది కదా, సేమ్గానే చేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి అంత తేడా అంత ఏం లేదు. ఈ ప్రభుత్వం కూడా దారిలోనే ఉంది. అంటే వైసీపీ ఏమంటుందంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? అంత ఆలోచన అయితే మనకైతే బయటకైతే రాలేదు. అది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో గతంలో నవరత్నాలు ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా ఉంది? ఇండస్ట్రీలు తీసుకొస్తామంటున్నారు, కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయిగా, చూస్తున్నాంగా. అది చూసుకుంటే కనుక ఈ నెలలో అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్తున్నారు రైతులకు సంబంధించి. ఎలా అనిపిస్తుంది? అదైతే నాకు ఐడియా లేదు బస్సు, దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. సరే, అమరావతి పూర్తి చేస్తామంటున్నారు 3 ఏళ్ళలో, మీకు ఎలా అనిపిస్తుంది? విదేశాల్లో పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి అవ్వచ్చు. అది అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తామంటున్నారు సీఎం గారు, మీకు ఎలా అనిపిస్తుంది? విదేశాల పెట్టుబడులు వస్తున్నాయి, అందరూ పెద్ద పెద్ద వ్యాపారస్తులు పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి అయ్యే అవకాశాలే మ్యాక్సిమం ఉన్నాయి. అది అంటే మన పిల్లలు విదేశాలకు వెళ్ళకుండా ఇక్కడే చదువులు జాబులు ఇక్కడే ఉంటే బాగుంటుంది. అది దానికి ట్రై చేస్తున్నారు కదా. అది